అట్లతద్ది చేసినప్పుడు ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఉపాసన చేసి పూజ చెయ్యాలి అని నియమం. అలాగే వివాహ పూర్వము అట్లతద్ది చేస్తారు కన్యకామణులు. దాని ప్రయోజనం ఏమిటి? మంచి భర్త రావడం. మంచి భర్త అన్న మాటకి ఏమిటి అర్థం? మంచి భర్త అంటే ఐశ్వర్యం ఉన్నవాడా, చదువుకున్నవాడా, అందంగా ఉన్నవాడా, భార్య చెప్పిన మాటని ఒప్పుకునేవాడా, లేకపోతే తాను భార్యకి దిశానిర్దేశము చెయ్యగలిగినటువంటి వాడా, తన చిటికిన వేలు పట్టుకున్నందుకు ఉద్ధరించగలిగిన వాడా? ఎవరు మంచి భర్త రావడం అంటే? మంచి భర్త వచ్చుట అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే అన్యోన్యతతో జీవనము సాగి దాంపత్యమునకు ప్రయోజనములు ఏవి అని శాస్త్రము నిర్దేశించినదో ఆ ప్రయోజనములను సిద్ధింపచేయగలిగిన సమర్థుడైన పురుషుడు భర్తగా లభించుట.